ప్రపంచమంతా ఒకటి, ప్రత్యేకించి దేశాల రూట్లో చూడకూడదు అనేటటువంటి భావం కామ్రేడ్లకు సంబంధించినటువంటి లెఫ్టిస్ట్ ఐడియాలజీ. అదే సందర్భంలో జాతీయ భావం ముందుండాలి, ఫస్ట్ నా దేశం అన్నటువంటి ఫీలింగ్ ఉండాలి అన్నటువంటిది రైటిస్ట్ భావజాలం. అది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, అక్కడ అమెరికాలో ట్రంప్ పార్టీ కావచ్చు, ఇట్లాగా. అయితే ఇదివరకటి రోజుల్లో సుదీర్ఘకాలం పాటు లెఫ్టిస్ట్ ఐడియాలజీ లేదా మధ్య మార్గపు ఐడియాలజీలు నడిచినాయి ఈ దేశాలు. ఇప్పుడు రూటు మారుతోంది. ఏదైతే ఇటలీలో జార్జియా మెలోని రైటిస్ట్, బట్ బ్రిటన్లో లెఫ్టిస్ట్ గెలిచారు. అదే సందర్భంలో ఫ్రాన్స్లో ఇప్పుడు రైటిస్టులు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాగే స్వీడన్లో రైటిస్టులు విజయం సాధించినటువంటి పరిస్థితి. స్వీడన్ రైట్ వింగ్ ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశాలకు ఇచ్చేటటువంటి, అంటే కొత్తగా స్వీడిష్ రైట్ వింగ్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి విదేశాలకు ఇచ్చేటటువంటి నిధులు తగ్గించాలని నిర్ణయించుకుంది. ఈ యూరప్ దేశాల ఒత్తిడితో ఏంటంటే అనేక దేశాలు వాళ్ళ సంపాదనలో అనేకం ఈ నాటోలకి యూయూలకి కేటాయించాల్సి వస్తుంది. అది తగ్గించి మా దేశంలో డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటామని ప్రకటించింది. ఇప్పటికే హంగరీ అదే రూట్లో ఉంది.